ఈరోజు మనం ఎంతో రుచికరంగా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేసే పాలక్ చికెన్ చేసుకోబోతున్నామండి. హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద లైఫ్ ఆఫ్ హోమ్ మేకర్. నేను మీ కామాక్షి. మీ పిల్లలు ఆకుకూరలు తినమని మారం చేస్తున్నారా? అయితే ఒకసారి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, టిప్స్తో సహా చెప్పానండి. ముందైతే నేను ఒక హాఫ్ కేజీ చికెన్కి సరిపడా క్వాంటిటీస్ చూపిస్తున్నానండి. ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ వేసుకొని ఒక కట్ట పాలకూర వేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా వేసి ఒక 5 నిమిషాలు మగ్గించండి. తర్వాత ఆ మొత్తాన్ని మిక్సీ జార్లో తీసుకొని 3 పచ్చిమిర్చి వేసి కొంచెం వాటర్ వేసి మెత్తటి పేస్ట్ లా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని మీడియం సైజ్ ఆనియన్ ఒకటి కట్ చేసి వేసుకోండి. ఆనియన్ ట్రాన్స్పరెంట్గా అయ్యాక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయి ఆయిల్ కొంచెం పైకి తేలాక ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ అందులో వేసుకోండి. చికెన్ మొత్తం ఒకసారి నీట్గా కలుపుకున్నాక కొంచెం పసుపు, మీ టేస్ట్కి తగ్గట్లుగా ఉప్పు వేసి మొత్తం ఒకసారి కలపండి. ఆ తర్వాత మీ స్పైస్కి తగ్గట్టు కారం, ధనియాల పొడి వేసి మొత్తం ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు మనం ఇందాక పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న పాలకూర పేస్ట్ని కూడా ఇందులో వేసి అందులోనే కొంచెం వాటర్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి. మీకు థిక్ గ్రేవీ కావాలనుకుంటే వాటర్ కొంచెం తక్కువగా వేసుకోండి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపి ఈ టైంలో మీకు సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసుకోండి. సరిపోకపోతే ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలానే కొంచెం టేస్ట్ కోసం కొత్తిమీర కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ రానివ్వండి. అంతే అండి, విజిల్ వచ్చేసాక మన పాలక్ చికెన్ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు చెప్పడం మర్చిపోవద్దు. అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.